మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చొరబాటుదారుల అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఆయుధంగా చేసుకోబోతోంది. చొరబాటుదారులను అడ్డుకోవడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అంతేకాదు రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాటుదారులను మమతా బెనర్జీ సర్కార్ ప్రోత్సహిస్తోందని అమిత్ షా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 2026 ఏప్రిల్ లేదా మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను అటు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బెంగాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. కాగా తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్ నుంచి కుప్పలు తెప్పలుగా వస్తున్న చొరబాటుదారులను మమతా సర్కార్ ప్రోత్సహిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. కాగా చొరబాట్లకు చెక్కు పెట్టడానికి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో పెద్ద స్థాయిలో కంచె వేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం కిందటే నిర్ణయించుకుందని అమిత్ షా వెల్లడించారు. అయితే ఇందుకు అవసరమైన జాగాను ఇప్పటికే మమతా బెనర్జీ సర్కార్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి కారణం చొరబాట్లు ప్రోత్సహించాలన్న మమతా బెనర్జీ సర్కార్ మంకు పట్టేనని ఆయన ఆరోపించారు. కాగా బంగ్లాదేశ్ చొరబాట్లను కేవలం పశ్చిమ బెంగాల్కు పరిమితమైన అంశంగా ఎవరూ చూడకూడదన్నారు ఆయన. చొరబాట్లు అనేవి యావత్ భారతదేశానికి సంబంధించిన అంశమని అమిత్ షా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల కారణంగా భారతదేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడుతున్నాయని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు రాజకీయాల్లో హింసను కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో లెఫ్ట్ పార్టీలను కూడా తృణమూల్ కాంగ్రెస్ దాటివేసిందని ఆయన ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనలో పశ్చిమ బెంగాల్లో అవినీతి పెచ్చరిల్లిందని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే గత 15 సంవత్సరాల్లో హింస కూడా పెరిగిందని ఆరోపించారు అమిత్ షా. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని అమిత్ షా తెలియజేశారు. అయితే సదరు కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు సామాన్య బెంగాలీలకు చేరకుండా మమతా బెనర్జీ సర్కార్ అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. కాగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో బెంగాలీ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దొరుకుతాయని అమిత్ షా వెల్లడించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో సర్ ప్రక్రియను మమతా బెనర్జీ ఆయుధంగా చేసుకుంటున్నారు. సర్ ప్రక్రియను ఒక అతిపెద్ద కుట్రగా ఆమె గతంలోనే అభివర్ణించిన సంగతి తెలిసిందే. సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దేశంలోని బీజేపీతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది భారతీయ జనతా పార్టీ కుట్ర అని మమతా బెనర్జీ ఇటీవల ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ విషయంలో బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం కొమ్మక్కైందని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక దశలో ఎలక్షన్ కమిషన్ను బీజేపీ కమిషన్ అంటూ మమతా బెనర్జీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గరంగరంగా జరగబోతున్నాయి.